వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో బానిగల సోలమన్ గారు ఉన్నారు. ఆంఫీడ్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్. నమస్కారం సోలమన్ గారు. నమస్తే అండి ఆయుష్మాన్ గారు. సార్, మనలాంటి వాళ్ళు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ పైన వీడియో చేస్తున్నారు. అందరూ చూసేసి బాగా హుషారుగా అయిపోయారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి అనేది అర్థమైంది. ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ బి ఇన్ వన్ బాస్కెట్ ఇదంతా చెప్పి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అర్థమైంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అది విన్న తర్వాత నేను రీసెంట్‌గా చూసిన కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒక 20 మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడు ఒక వ్యక్తి. అంటే ఒక రూ. 500 ఉంటే ఒక 300 ఇందులో, 200 అందులో, రూ. 100 అందులో, 500 అందులో, రూ. 1000 అందులో అలా చేసి టోటల్‌గా 20 ఫండ్స్ ఉన్నాయి పోర్ట్‌ఫోలియోలో. సో, నిజంగానే డైవర్సిఫికేషన్ అంటే దానికి అర్థము 20 మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవడమా? లేదంటే దానికి ఏదైనా లిమిట్ ఉంటుందా? ఎంతవరకు మనం ఫండ్స్ పెట్టుకుంటే బావుంటుంది? అన్నది డైవర్సిఫికేషన్‌కి ఒక రియల్ మీనింగ్ అనేది ఒకసారి ఈ వీడియోలో తెలియజేయండి. మంచి క్వెషన్ అడిగారండి ఆయుష్మాన్ గారు. ఇప్పుడు డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యం. హ్మ్. మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వైవిధ్యం ఉండాలి. అయితే జనరల్‌గా ఏంటంటే మామూలుగా ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. హ్మ్. అన్ని గుడ్లు ఒకే ట్రేలో పెట్టకూడదు. హ్మ్. ట్రే కింద పడితే గుడ్లు పగిలిపోతాయి. హ్మ్. ఆర్థిక సూత్రం. అవును. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేస్తుంటారు గత తరాలుగా కూడా మంచో చెడో వాళ్ళు ఏం చేస్తారు రియల్ ఎస్టేట్‌లో పెడతారు. హ్మ్. గోల్డ్‌లో పెడతారు. అవును. ఎఫ్‌డీలో పెడతారు. హ్మ్. ఇలా రకరకాలుగా పెడతారు. ఈక్విటీస్ మనకి ఈ మధ్య ప్రజలకి అవేర్‌నెస్ వచ్చింది. ఈక్విటీస్‌లో పెడుతున్నారు. హ్మ్. ఈక్విటీస్‌లో కూడా ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్‌షిప్ స్టాక్స్. మళ్ళీ ఈక్విటీస్‌లో కూడా మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం చెప్తున్నాం. మన సబ్జెక్ట్. హ్మ్. అంటే డైరెక్ట్ స్టాక్స్ కొంటే మల్టీ బ్యాగర్స్ కోట్లు కురిపించొచ్చు. ఒక్కొక్కసారి రూ. 1,00,000, 2,000, 3,000 జీరో కూడా అయిపోవచ్చు. హ్మ్. కంపెనీ సరిగ్గా లేకపోతే. అందుకని మనం ఏం చేస్తున్నాం సామాన్యమైన ప్రజల్ని నష్టపోయే అవకాశాలు తగ్గించడం కోసం హ్మ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ కాబట్టి దీర్ఘకాలం ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ప్రమోట్ చేస్తున్నాం. ప్రజలకు ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. హ్మ్. సో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఎన్ని ఫండ్స్ ఉండాలి? హ్మ్. 20, 30 ఫండ్స్ వద్దు. హ్మ్. ఒక రీజనబుల్ అంటే ఒక 5 నుంచి హ్మ్. ఒక 8 ఫండ్స్ చాలు. చాలు. హ్మ్. 5-8 కూడా ఎక్కువ మొత్తం పెట్టే వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు నెలకు 1000 పెడుతున్నాడు ఒక వ్యక్తి. హ్మ్. నెలకు రూ. 1000 పెడుతున్నాడు. హ్మ్. అతను రిస్క్ తీసుకుంటానంటే మిడ్, స్మాల్‌కెళ్ళొచ్చు. హ్మ్. దీర్ఘకాలం ఉంటే 20 ఏళ్ళు ఉంటే, 25 ఏళ్ళు ఉంటే ఇప్పుడు లార్జ్ క్యాప్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్. మిడ్ అంటే 101-250. హ్మ్. స్మాల్ అంటే 250 అబోవ్. హ్మ్. మిడ్, స్మాల్‌లో హై రిస్క్ ఉంటుంది. హై రిస్క్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రిన్సిపల్ బికమింగ్ లో హ్మ్. కిందకెళ్తాయి. సో, రూ. 1000 పెట్టే వ్యక్తికి మల్టీ క్యాప్ ఫండ్ లేదంటే మల్టీ అంటే లార్జ్‌లో కొంత పెడతారు, మిడ్‌లో కొంత స్మాల్‌లో. పెడతారు, స్మాల్ హ్మ్. చాలు. లేదు ఒక 50,000 పెడతాడు నెలకి. హ్మ్. అతనికి ఒక 5 ఫండ్స్ డైవర్సిఫికేషన్ చేయొచ్చు. ఓకే. ఒక లార్జ్ ఇవ్వచ్చు. హ్మ్. ఇండియాలో టాప్ 100 కంపెనీస్. మిడ్ ఇవ్వచ్చు. 101 స్మాల్ ఇవ్వచ్చు. ఇవి కాకుండా ఫోకస్డ్ ఫండ్ ఇవ్వచ్చు. సో, మనం పెట్టే పెట్టుబడి మీద డైవర్సిఫికేషన్ పెంచుకోవచ్చు. ఫోకస్డ్ ఏమిటి? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో 50-70, 80 కంపెనీస్‌లో కూడా పెడతారు. మనం హ్మ్. ఇచ్చే రూ. 100. హ్మ్. అట్లా పెట్టడం వల్ల అన్ని కంపెనీస్‌కి లాభాలు రావాలని ఏం లేదు. అవును. 80 కంపెనీస్‌కి లాభాలు రాకపోవచ్చు. హ్మ్. అదే తక్కువ స్టాక్స్‌లో పెడితే ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ మోర్ రిటర్న్. అందుకే ఫోకస్డ్ ఫండ్‌లో మాక్సిమం స్టాక్స్ 30. హ్మ్. ఫోకస్డ్ ఫండ్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ ఈక్విటీ. హ్మ్. ఇవి కాకుండా కొంతమంది రిస్క్ తీసుకోలేని వాళ్ళుంటారు. సపోజ్ రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే ఏమిటి? కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. హ్మ్. ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందనుకోండి. ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తారు. మార్కెట్ ఇప్పుడు లోకొచ్చింది. ఇప్పుడు మొన్న 86,000 సెన్సెక్స్‌కెళ్ళి ఈరోజు 78,000కి అలా వచ్చింది. అవును. 78, 70 ఇలాంటప్పుడు ఈక్విటీ పోర్షన్ పెంచుతూ ఉంటారు. హ్మ్. అంటే తక్కువ రేట్స్‌కి షేర్‌లొస్తున్నప్పుడు కొంటారు. కొంటారు. ఎక్కువ రేట్స్‌కి ఆల్ టైమ్ హైకెళ్ళినప్పుడు తగ్గిస్తూ ఉంటారు. హ్మ్. దీన్ని బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్. గోల్డ్ ఫండ్స్ కొన్ని గోల్డ్ ఫండ్స్. అయితే ఏదైనా ఈక్విటీలోకి గావాలంటే ఆయుష్మాన్ గారు మనకి ఒక 5 ఫండ్స్ లేదంటే ఒక 8 ఇప్పుడు లార్జ్ అయిపోయింది, మిడ్ అయిపోయింది, స్మాల్ అయిపోయింది, మల్టీ అయిపోయింది, ఫోకస్డ్ అయిపోయింది. ఇంకేమన్నా ఇంకేమన్నా జేసుకోగలరా? వాల్యూ ఫండ్స్, కాంట్రా ఫండ్స్ అని ఉంటాయి. ఫ్లెక్సీ అంటే క్యాప్. వాల్యూ స్టాక్స్ లేదంటే ఫ్లెక్సీ ఉంటాయి. హ్మ్. ఓకేనా? ఇవి కాకుండా ఇప్పుడు ఒక రూ. 1,00,000 సిప్ అనుకున్నారనుకోండి. లేదంటే 50,000 సిప్ అనుకున్నారనుకోండి. ఇవి కాకుండా సెక్టార్ ఫండ్స్‌లో కొంచెం అలొకేట్ చేసుకోవచ్చు. డిజిటల్ అని, హ్మ్.
లేదా హెల్త్ కేర్ అని ఎలక్ట్రిక్. అట్లా సెక్టార్ ఫండ్స్ కొంచెం ఎక్కువ ఎల్కేడి. సెక్టార్ ఆల్వేస్ హై రిస్క్. అవును. ఆ సెక్టార్‌లో ఇప్పుడు సెక్టార్ ఫండ్ తీసుకున్నామంటే ఫండ్ మేనేజర్‌కి బాబు నువ్వు ఈ సెక్టార్‌లోనే పెట్టాలి. బయటకి రావడం లేదు అని మనం కమాండ్ ఇచ్చినట్టు. మనం ఏ కమాండ్ ఇస్తే వాళ్ళు ఆ పని చేస్తారు. సో, మనం ఎప్పుడు కూడా అందుకే ఏం చేస్తున్నాం సామాన్యమైన ప్రజలకి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రమోట్ చేస్తున్నాం. డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాల్లో. సో, ఇప్పుడు మనకి మన యొక్క ఇన్వెస్టర్స్‌కి మన యొక్క ప్రేక్షకులకు మనం చెప్పేది ఏమిటంటే ఒక 10,000 పెట్టుకునే వ్యక్తి ఉన్నాడనుకోండి. 3 ఫండ్స్ సూటబుల్. ఓకే. ఒక స్మాల్ ఉండాలి. అంటే రిస్క్ తీసుకునే వాళ్ళకే మళ్ళీ స్మాల్. ఒక్కోసారి స్మాల్ క్యాప్స్‌లో 5 ఇయర్స్, 7 ఇయర్స్ కూడా రిటర్న్స్ రావు. కానీ 8థ్ ఇయర్‌లో ఈ 7 ఇయర్స్‌వి కూడా కవర్ అయ్యేలాగా వస్తాయి. ఒక స్మాల్ ఉండాలి. ఒక మిడ్ ఉండాలి. ఒక ఫ్లెక్సీలో లార్జ్ ఫండ్ మేనేజర్‌కి చాయిస్ ఉంటది. లార్జా, మిడ్డా, ఒక లార్జ్. ఏదైనా బెంచ్ మార్క్‌ని చూసుకుంటూ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయా లేదా? ఫండ్ మేనేజర్ ఎలా మెయింటైన్ చేస్తుంది? డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మీకు మంచి జరుగుతుంది. లేదు మీకు నాలెడ్జ్ ఉంది, రిసర్చ్ చేసుకుంటారు. డైరెక్ట్‌గా వెళ్ళండి. ఎట్లయినా మీకు పర్వాలేదు. ఈక్విటీలో ఉంటే ఓనర్‌షిప్, కంపెనీలో ఓనర్‌షిప్. అవును. సో, డైవర్సిఫైడ్ అనేది ఏంటంటే ప్రధానంగా రిస్క్‌ని బట్టి ఉంటుంది. 5 ఏళ్లే ఉంటాడు, 4 ఏళ్లే ఉంటాడు. ప్యూర్ ఈక్విటీ వద్దు. హైబ్రిడ్ ఫండ్స్ కానీ, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ, మల్టీ అసెట్. మల్టీ అసెట్ అంటే ఏంటి? ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. వీటిని మల్టీ అసెట్. మల్టీ అసెట్‌లో ఏంటి? ఒక్కోసారి ఈక్విటీస్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు డెట్, గోల్డ్ పెర్ఫార్మ్ చేస్తాయి. అవును. ఈ విధంగా మనం ఒక ఇన్వెస్టర్ యొక్క రిస్క్‌ని బట్టి, ఏజ్‌ని బట్టి, అతని యొక్క సైకాలజీని బట్టి డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఓకేనా ఆయుష్మాన్ గారు? సో, అంతిమంగా ఏమిటంటే రిస్క్ రివార్డ్, రిస్క్ రిటర్న్, రేట్ ఆఫ్ రిటర్న్. అవును. రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇది అర్థం చేసుకొని షార్ట్ పీరియడ్ కోసం కాకుండా దీర్ఘకాలం కోసం రావాలి. డైవర్సిఫైడ్ ఎలా చేసుకోవాలన్నది మీ యొక్క ప్లస్ కొన్ని ఏమిటి గోల్స్‌ని బట్టి కూడా డైవర్సిఫికేషన్ ఉంటుంది. దీర్ఘకాలం ఉంటాం మనం. ఏది రిటైర్మెంట్ కోసం. అప్పుడు లేదు షార్ట్ పీరియడ్ 10 ఏళ్లే ఉంది పిల్లల చదువులు. అప్పుడు ఏ ఫండ్స్ ఇవ్వాలి? 5 ఏళ్లే ఉంది. అట్లా మనం 20, 30 అయితే వద్దు. మాక్సిమం 8 లోపు ఉంటే మీకు ట్రేస్ చేసుకోవటానికి గానీ, ఇంకోటి కానీ బాగుంటుంది. 5-8 కూడా ఒక 50,000 సిప్పు, ఒక ₹1,00,000 సిప్ పెట్టే వాళ్ళకి. 1000 పెట్టే వాళ్ళకి ఒక ఫండ్ చాలు. అన్నీ కవర్ అయ్యేలాగా మల్టీ క్యాప్. 2-3 వేలు పెట్టే వాళ్ళు కూడా 1, 2 చాలు. 5,000 పెట్టే వాళ్ళకి 2 చాలు. 10,000 పెట్టే వాళ్ళకి 3. ఇంకా 10,000 పైన ఉన్న వాళ్ళకి 4, 5 అట్లా మనం మన యొక్క మనీ పెరుగుతున్న కొద్దికి కొంచెం స్కీమ్స్ పెంచాలి. అలాగే లంసమ్ కూడా అంతే. ఏజ్‌ని బట్టి, డ్యూరేషన్ బట్టి, రిస్క్ అపెటైట్‌ని బట్టి డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. ఇవన్నీ అర్థం కావాలంటే మీరు డిస్ట్రిబ్యూటరో, ఫైనాన్షియల్ ప్రొఫెషనలో, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరో వీళ్ళ సలహా తీసుకుంటే మీకు మేలు కలుగుతుంది. లేదంటే మీరు కూడా రిసర్చ్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్‌గా రిసర్చ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో, చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనం ఎస్ఐపి ఎవ్రీ మంత్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 50,000, ₹1,00,000 అలా చేస్తున్నాము అంటే మేబీ మనం డైవర్సిఫికేషన్ ఎక్కువగా ఫండ్స్‌లో చేసుకోవచ్చు. అది కూడా మాక్సిమం లిమిట్ సార్ చెప్పినట్టు 5-8 ఫండ్స్ ఉంటేనే మంచిది. సో, అలా మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మీకు కూడా ఫ్యూచర్‌లో ఒక మంచి కార్పస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆయుష్మాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.